తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఉండాలని ప్రయత్నిస్తే దేశ చరిత్ర అసంపూర్ణమే అవుతుంది. నెహ్రూ వారసత్వాన్ని ఎవ్వరూ చెప్పలేరు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ నెహ్రూ పేరును విస్మరించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే నెహ్రూ తీసుకొచ్చిన విధానాలను అడ్డుకుంటూనే ఉన్నారు. చరిత్ర పుటల్లో నెహ్రూ పేరును తొలగించాలన్నదే బీజేపీ సిద్ధాంతంగా పెట్టుకుంది. ఇక పార్లమెంట్ సభల్లో నెహ్రూ తీసుకొచ్చిన అనేక అంశాలను నేటికి తప్పుపడుతూనే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పదే పదే ఉటంకిస్తూనే రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. స్వాతంత్ర ఫలాలు అందించిన వారిలో నెహ్రూ పాత్ర గట్టిగానే ఉంది. మహానుభావుల సరసన ఆయన లేకుండా ఊహించుకోలేం. నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడైనా చివరి వరకు జాతీయ నాయకుడిగానే కొనసాగారు. అలాగే భారత్ ను ఒక్క కూటమిలోనూ చేర్చకుండా ఆలీని విధానానికి కట్టుబడ్డారు. ఆయన కుమార్తె మాజీ సీఎం ఇందిరాగాంధీ సైతం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అటువంటి గొప్ప నాయకుని గురించి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విస్మరించడం ఏదో పొరపాటున జరిగిందని ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెహ్రూను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఇక నెహ్రూ అనుసరించిన విధానాల వల్ల దేశానికి మేలు జరిగిందా లేదా అనే విషయంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. నెహ్రూని గొప్ప ప్రజాస్వామ్యవాదిగాను పాలనా దక్షిణిగాను శిఖరప్రాయునిగాను కీర్తిస్తున్న వారు నేటికీ లేకపోలేదు. పంచవర్ష ప్రణాళికలతోనే దేశం ప్రగతిని సాధించింది. ముఖ్యంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు సమానమైన ప్రాధాన్యమిచ్చిన పాలకునిగా అజరామరమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఇక నెహ్రూ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో దేశంలో పెద్ద ఆహార భాండాగారాన్ని నిర్మించుకోగలిగాం. నాటి బీజాలే స్వయం సమృద్ధిని సాధించేట్టు చేశాయి. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పురుడు పోసుకున్నవే. నవరత్నాలుగా పేరొందిన భారీ పరిశ్రమలు సైతం నెహ్రూ హయాంలోనే పుట్టుకొచ్చాయి.
లౌకిక ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన ఘనత నెహ్రూదే. మతాలకు అతీతంగా భారతదేశానికి పేరు తెచ్చి పెట్టారనడంలో అతిశయోక్తి ఎంతైనా ఉంది. ఆయన ప్రారంభించిన పంచవర్ష ప్రణాళికలు దేశానికి మేలు చేశాయనడంలో సందేహం లేదు. వాటి అమలులో లోపాలు జరిగి ఉండొచ్చు, కానీ దేశానికి సమాఖ్య స్ఫూర్తిని మాత్రం అందించింది కేంద్ర ప్రణాళిక సంఘమే. రాజకీయ స్టాండ్స్ నేపథ్యంలో మెరుగైన వ్యవస్థ పేరుతో ప్రధాని మోదీ నీతి ఆయోగ్ ను తీసుకొచ్చారు. దాన్ని కూడా వ్యతిరేకించిన వారు లేకపోలేదు. తమకు మేలు జరగడం లేదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కొన్ని విమర్శలు అందుకు అద్దం పడుతున్నాయి. కేంద్ర నిధుల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని గతంలో ఏ రాష్ట్రమూ ఫిర్యాదు చేయలేదు. అసంతృప్తిని వ్యక్తం చేసినా సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం సరైన రీతిలో స్పందించడం లేదన్న ఫిర్యాదులు ఇప్పుడు వస్తున్నాయి. నెహ్రూ దూరదృష్టి వల్లనే దేశం పటిష్టంగా నిలబడిందనే వాదన లేకపోలేదు. జమ్మూ కాశ్మీర్ అంశంలో నెహ్రూ అనుసరించిన విధానాల వల్లనే అక్కడ రావణ కాష్టమైందని కమలనాథులు సందర్భం వచ్చినప్పుడల్లా దుయ్యబడుతూ ఉంటారు. ఆర్టికల్ 360ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించామని చెప్పుకొచ్చారు. కానీ పైకి కనపడుతున్నట్లుగా కాశ్మీర్లో పరిస్థితి ఏమంత మెరుగ్గా ఏమీ లేదు. అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవాలు వేరు, ఆరోపణలు వేరు. నెహ్రూ హయాంలో అవినీతి ప్రారంభమైందన్న విమర్శల్లో ఎంతో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు.
అంత మాత్రాన నెహ్రూని పక్కన పెట్టి భారత అభివృద్ధి గురించి మాట్లాడితే సరికాదనేది జగమెరిగిన సత్యం. జాతిపిత మహాత్మా గాంధీ తరువాత అంతటి అంకిత భావం, దూరదృష్టి కలిగిన నాయకుడు మరొకరు లేరు. అది గుర్తించడం వల్లనే నెహ్రూను గాంధీజీ తన వారసునిగా చేసుకున్నారు. నెహ్రూ వారసత్వాన్ని చెరిపేద్దామనుకుంటే అది నీరుగారిపోతుందని గుర్తించాలి. స్వాతంత్ర ఫలాలకు నాంది పలికిన నాటి ఘటనలు చరిత్ర పుటల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయని ఇప్పటికైనా గుర్తించాలి.